హాయ్ అండి, ఐ యామ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ, హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్, ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్గా, ఫీమేల్ అయితే మేల్గా తీసుకోండి. ఈ రీడింగ్ మీకు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య యొక్క దీవెనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఓం నమ శివాయ. యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వారి జీవితంలోనికి, ఈ వ్యూవర్స్ యొక్క జీవితంలోనికి వారి పర్సన్ రావడానికి గల కారణాలు గురించి చెప్పండి. యాక్యురేట్గా రీడింగ్ అయితే రావాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ ఏంజిల్స్, థ్యాంక్ యూ డివైన్. నేనైతే ఒక 9 కార్డ్స్ అయితే తీస్తున్నా అండి. 1 2 3 4 5 6 7 8 9. ఈ కార్డ్స్ గురించి రీడింగ్ చేసుకున్న తర్వాత వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ అనేది తీసి రీడింగ్ అయితే చెప్పుకుందామండి. ఈ కార్డ్స్ ఇలా పక్కన పెట్టేస్తున్నాను. మీ పర్సన్ అసలు మీ జీవితంలోనికి రావడానికి గల కారణాలు ఏంటి? అసలు వారిని మిమ్మల్ని యూనివర్స్ అనేది ఎందుకు కలిపింది? అసలు పాస్ట్లో ఎలా ఉంది మీ పర్సన్ లైఫ్? ఇప్పుడు తను మీ లైఫ్లోకి ఏ ఉద్దేశంతో అయితే వచ్చారో చెప్పుకుందామండి. మీ పర్సన్ లైఫ్లో పాస్ట్లో తను చాలా కొట్లాటలు అయితే జరిగాయండి తన గత జీవితంలో. అంటే మీకు ఎలాంటి సంబంధం లేదండి. తను అదర్ పర్సన్స్ తోటి చాలా గొడవలు, యుద్ధాలు అయితే జరిగాయండి. అంటే తనకి గొడవలు, యుద్ధాలంటే మేబీ ఆల్రెడీ ఎంగేజ్మెంట్స్ ఫెయిల్, లేకుంటే ఇట్లా మ్యారేజ్ అయ్యి చాలా గొడవలు అయితే జరగడము, అలాంటి సిచ్యువేషన్ నుండి మీ పర్సన్ అయితే ఎదుర్కొన్నారండి. ఎదుర్కొని వారి జీవితంలో ఒక యుద్ధం అయితే చేశారండి. యుద్ధం అయితే చేయడం వల్ల మీ పర్సన్ లైఫ్లో అలా చేస్తూ ఉంటూ ఉండగా తను ఇలా ఫాస్ట్ క్యారేజెస్ అనేటి తన లైఫ్ భారంగా అయిపోయిన సిచ్యువేషన్లో తనకి ఎలా అంటే ఇక నాకు ఈ బాధ అంతా చెప్పుకోవడానికి ఒక పర్సన్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలు మీ పర్సన్కి కలిగే అంత విధంగా మీ పర్సన్ లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ ఫేస్ చేశాడు. అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్కి ఈ హార్ట్ బ్రేక్ అయి ఉన్న సిచ్యువేషన్లో మీతో అయితే మీ పర్సన్కి మీ లైఫ్లోకి మీ పర్సన్ ఎంట్రీ కావడం అనేది జరిగిందండి. అంటే తనేం హ్యాపీ ఫీల్ తోటి అయితే రాలేదండి. ఒక డెవిలిష్ ఎనర్జీతోటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారండి. అంటే తన గత జీవితంలో జరిగిన పనుల గురించి, అంటే ఆ కార్యక్రమాలు తనకు ఆల్రెడీ అది మ్యారేజ్ అయ్యి క్యాన్సల్ అవ్వడం, లేకుంటే ఎంగేజ్మెంట్ అయ్యి రావడము, లేదంటే లవ్ ఫెయిల్యూర్ అయ్యి మీ లైఫ్లోకి రావడము, అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసేసి మీ పర్సను ఒక డెవిలిష్ ఎనర్జీ, అంటే తన పాస్ట్ పర్సన్స్ మోసం అనేది చేయడం అనేది జరిగింది. అందువల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అనేది జరిగింది. తనని అందరి అలా చీట్ చేసేసరికి మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వచ్చారండి. కానీ తను ఆ ఫాస్ట్ క్యారేజ్ అనేది ఇలా మోసేసుకుంటూనే ఉన్నారండి. అలా మోయడం వల్ల
తనకు ఫాస్ట్ క్యారేజ్ అనేది అంటే గత జీవితం యొక్క మెమోరీస్ కానీ ఏవైనా అవనేటి మీతోటి క్యారీ చేసుకుంటూ మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ కావడం. ఆ మూవ్ ఆన్ అయిన అంటే తను కూడా ఆల్రెడీ మీ పర్సన్ కూడా ఒక డెవిల్ పర్సన్ అండి. అందుకే తన జీవితంలో ఇలాంటి కొట్లాటలు కానీ టవర్ ఎనర్జీ ఫేజెస్ కానీ చేసేసి చాలా యుద్ధాలు అనేది చేశారు. చేసి మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే ఎంట్రీ అయ్యారండి. చాలా బాధతోటి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ తోటి తను ఒంటరి అయిపోయాను అన్న బాధలో మీ లైఫ్లోకి ఒక డెవిల్ ఎనర్జీ తోటి మీ పర్సన్ అయితే అది ఎంట్రీ ఇవ్వడం అనేది జరిగిందండి. తనకి మిమ్మల్ని నమ్మాలా నమ్మొద్దా అని కూడా అర్థం కాదు. ఎందుకంటే తనని ఆల్రెడీ ఫస్ట్ పర్సన్స్ చాలా మోసం అనేది చేశారు. అందుకు మీకు ఎలాంటి సంబంధం లేదండి. తన ఈ జీవితానికి తను ఫాస్ట్ జీవితానికి మీ పర్సన్ లైఫ్లోకి మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీకు ఎలాంటి సంబంధం లేదు ఆ లైఫ్కి మీ లైఫ్కి. కానీ మీ పర్సన్ అయితే ఆ డెవిల్ ఎనర్జీ తోటి అయితే ఉండడం అనేది జరిగింది. తను మీతోటి ఎలా ప్రవర్తించారనేది ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీద్దామండి. 1 2 3 4 5 6 7 8 9. ఈ కార్డ్స్ అయితే తీసామండి. వీటిలో ఎలా ఉంది వీటి గురించి మనం రీడింగ్ చెప్పుకుందాము. మీ పర్సన్ అయితే ఆ లైఫ్లో ఫాస్ట్ లైఫ్లో నుండి మీ లైఫ్లోకి జగిలింగ్ చేసుకుంటూ వచ్చారండి. వచ్చిన తర్వాత మీతో హ్యాపీగానే ఉన్నారండి. మీ పర్సన్ అయితే హ్యాపీ ఫ్యామిలీ కార్డు కూడా వచ్చేసింది. హ్యాపీగానే ఉన్నారు, ఎంజాయ్ చేశారు. కానీ తను ఎంజాయ్ చేసుకుంటూ ఇలా హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో అంటే ఆ జీవితంలో హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో నుండి ఇటు వచ్చేసి జగులు చేసుకుంటా మీ లైఫ్లోకి హ్యాపీ ఫ్యామిలీ ఎంజాయ్ చేసుకుంటా మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ వచ్చేసారండి. వచ్చేసుకుంటా తన గత జీవితం యొక్క మెమోరీస్ కానీ తాలూకాలు అన్నీ మోసుకుంటూ ఈ డెవిలిష్ ఎనర్జీ తోటి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి ఎంట్రీ కావడం జరిగింది. కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారంటే ఆ పాస్ట్ పర్సన్స్ ఎలాంటి నేచర్ తోటి ఉంటారో మీరు కూడా అలాంటి వ్యక్తులే అని మీ పర్సన్ యొక్క ఉద్దేశం అండి. అంటే మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ తోటి మీ పర్సన్కి ఎలాంటి సంబంధం లేదు. మీ నుంచి డబ్బు ఇచ్చినా మీ పర్సన్ తీసుకుంటారు, అంటే ఒక పెళ్లి పరంగా. అదే ఒక లవర్స్ అయిందనుకోండి, ఎమోషన్స్ కానీ ఏవైనా మీ పర్సన్కి మీరు ఇస్తే మాత్రం మీ పర్సన్ తీసుకుంటారు, కాదని మాత్రం అనరు. కానీ మీ పర్సన్ అయితే మీ పైన ఎలాంటి ఎఫర్ట్స్ అనేటివి పెట్టరు. తను అలా వండుకుంటూ మీతోటి సెలబ్రేషన్లు చేసుకుంటూ ఉన్నారండి. డెవిలిష్ ఎనర్జీ పర్సనే. ఇలా హ్యాపీ సన్ కార్డు వచ్చింది. ఎంజాయ్ చేసుకుంటూ ఉండే పర్సను తను మిమ్మల్ని ఇలానే అంటే గత మనుషులు ఎలా ఉంటారో మీరు కూడా అలానే ఉంటారనుకునే వ్యక్తిత్వం ఉన్న మనిషి అండి మీ మనిషి. అలా వండుకుంటూ తను ఏం చేశాడంటే డబ్బు కోసము ఆశపడి అదర్ పర్సన్ అయితే మీతో వండుకుంటేనే చూజ్ చేసుకున్నారండి. మీరేమో లవ్ కోసం ఇలా బెగ్గింగ్ చేస్తున్నారు. మీ పైన పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ అయితే మీ పర్సన్ అదర్ పార్టీ దగ్గర పెట్టేశాడండి. మీకు నమ్మక ద్రోహం అనేది మీ పర్సన్ అయితే చేసిండు. అంటే తను ఎలా అంటే ఏ డబ్బు కోసము కేవలం ఇంకా అధికమైన ఎంజాయ్మెంట్ తన లైఫ్లో చూడాలి. మీ పర్సన్కి ఇంతే చాలు అని అయితే అనుకునే పర్సన్ కాదండి. ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకునే పర్సన్ వ్యక్తిత్వం మీ పర్సన్ది. తనకు ఎంత ఉన్నా తనకు ఉన్నది అయితే సరిపోదండి, చాలా కావాలి అనుకునే తత్వం లాంటి మనస్తత్వం మీ పర్సన్ది. తను అలా ఇలా హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లోకి
ఎప్పుడు ఉంటారండి. తను ఎవరితోటి ఉన్నా అంటే తను ఎలా ఉంటదంటే తన వ్యక్తిత్వం బయటికి తన నాలుక ఒకటి చెప్తుందండి. మనసు ఒకటి చెప్తుంది. కళ్ళు ఒకటి చెప్తాయి. కళ్ళు ఒకటి దాన్ని చూస్తాయండి. మనసేమో ఎక్కడనో తిరిగొస్తుంటది. ఆ మాట మాత్రం ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎలా ఉండాలని తన ప్రవర్తన అనేది బయట పడనివ్వరు. అసలు తను ఎలా ప్రవర్తిస్తారంటే చిక్కడు దొరకడు అనేలాగా ఉంటుందండి మీ వ్యక్తి ప్రవర్తన. అసలు మీకు అర్థం కాదు మీ పర్సన్ ఇలా ఎందుకు చేస్తాడు అనేది. కానీ తను దానికి మీ తప్పు కానీ మీ బాధ్యత కానీ ఏది ఉండదండి. మీరు కారణం కాదు మీకు ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సఫరేషన్ సిచ్యువేషన్ అనేది రావడానికి. అందుకు 100% మీ పర్సనే అండి. ఎందుకంటే తన వ్యక్తిత్వం అనేది డిఫరెంట్ అంటే ఎలా అంటే తను గత లైఫ్ అనేది ఈ చూజ్ చేసుకొని చాలా వ్యక్తులతోటి వెళ్ళడము అనేది మీ పర్సన్ చాలా ఫేస్ చేసి ఉన్నారు. మీకు అలాంటివి కావు. మీలాంటి పర్సన్స్ మీ పర్సన్కి చాలా పాత, కానీ మీ పర్సన్ మీకు కొత్త కావడం వల్ల వారి వ్యక్తిత్వాన్ని మీరైతే పూర్తిగా వారి గురించి మీరైతే తెలుసుకోకుండా మీ వ్యక్తి జీవితంలోకి మీరైతే వెళ్ళారు. మీరు పాజిటివ్ మోడ్లోనే ఉన్నారండి. మీరు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, కానీ అక్కడ నెగిటివ్ థింకింగ్ తోటి ఉన్నది మీ పర్సన్. తను థర్డ్ పార్టీని అనేది చూజ్ చేసుకోవడం అనేది జరిగింది. తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీకైతే నమ్మక ద్రోహము మీ జీవితాన్ని అయితే మీ పర్సన్ అయితే చాలా నాశనం అయితే చేశారండి. కానీ మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ నాకు ఆ పర్సన్ వద్దు అంటే ఫాస్ట్ లైఫ్ పర్సన్ని ఎలా చీట్ చేశారో మిమ్మల్ని అలాగే చేశాను, కానీ తనకి ఇప్పుడు ఇగో ఇలా తాళ్ళతోటి కట్టి బంధించేలాగా అయితే అవుతుంది. నాకు ఇప్పుడు ఈ లైఫ్ వద్దు, నాకు హ్యాపీ లైఫ్ కావాలి అని అయితే ఆలోచిస్తున్నారు. నేను సంతోషంగా ఉండాలి అని అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు. తనకి మళ్ళీ మీరు కావాలంటున్నారు. నేను అది హీల్ అయ్యాను అని అయితే మీ పర్సన్ అయితే వ్యక్తం అనేది చేస్తున్నారండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డు కూడా వచ్చింది. మీకోసం ఇలా రావాలని అయితే ఇప్పుడు మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ పర్సన్ ప్లేయర్ ఎనర్జీలో ఉంటాడండి. అంటే తను ఎప్పుడు నేను ఆడిస్తేనే ఇతరులు ఆడాలి అనే తత్వం లాంటిది అయితే మీ పర్సన్ యొక్క వ్యక్తిత్వం అండి. దానికి మీరు చేసిన తప్పేది లేకున్నా శిక్ష మాత్రం మీరైతే అనుభవిస్తున్నారండి వ్యూవర్స్. మీ పర్సను అంటే ఆటగాడు. ఆట అంటే నేను ఒక మైండ్ గేమ్ లాగా ఆడే టైపు. నేను ఇంతకుముందు చెప్పాను కదండి, తన నాలుక ఒకటి చెప్తుంది, కళ్ళు ఒకటి చెప్తాయి, మనసు ఒకటి చెప్తుంది. అసలు తనకి స్టెబిలిటీ అనేది లేకపోవడం వల్ల తను ఎలా ప్రవర్తిస్తాడు, అసలు ఏ మినిట్ ఎలాగుంటాడో కూడా అసలు మీ పర్సన్కే క్లారిటీ లేదు. తన ప్రవర్తన ఎలా ఉంటుందంటే గుడ్డెద్దు చేన్ల పోయిన విధంగా ఉంటుందండి. అది ఇంకొక మన వాడుక భాషలో చెప్పాలంటే పిచ్చోడి చేతికి రాయన్నమాట. అది ఎటు ఇసురుతాడో అది ఎటు పోతుందో కూడా తెలియదు. అలాంటి ప్రవర్తన మీ వ్యక్తి యొక్క ప్రవర్తన అయితే. అలాంటి చీటరు మీ లైఫ్లోకి అయితే డెవిల్ గాడ్ అయితే పంపించాడు. కానీ తను మీ వల్లనే మీ పర్సన్ అయితే హీల్ అవుతారు. మీరు ఉంటేనే మీ పర్సన్కి కూడా లైఫ్ అనేది ఉంటుందండి. తను మళ్ళీ మీతోటైతే ప్యాచప్ కావాలని అయితే చూస్తారు. మిమ్మల్ని వద్దు, మీ దగ్గర ఇలాంటి డబ్బు ఇలాంటివి ఏమీ లేవని మీ పర్సన్ అయితే అట్రాక్ట్ అయ్యి థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ తను చాలా పర్సన్స్ని ఫేస్ చేసే మీ లైఫ్లోకి వచ్చారు. కానీ ఎందుకంటే ప్లేయర్ కాబట్టి వీళ్ళు జగిలింగ్ చేస్తారండి, అటు ఇటు జగిల్ అయ్యే పర్సన్స్ కాబట్టి జగిలింగ్ నేచర్ తోటి ఉంటారు కాబట్టి అటు ఇటు జగిల్ అవుతూ ఉంటారు కాబట్టి మీ లైఫ్లోకి రావడం అనేది జరిగింది. యూనివర్స్ కూడా మీ పర్సన్కి మీతోటే బుద్ధి చెప్పిస్తుందండి. మీ పర్సన్ కంపల్సరీ మళ్ళీ మీతోటి రీయూనియన్ అనేది అవుతారు కావడం అనేది జరుగుతుంది. మీ పర్సన్లో కూడా చాలా బుద్ధి కూడా థర్డ్ పర్సన్స్ వల్ల ఇప్పుడు తను బాధ పెట్టిన థర్డ్ పర్సన్స్ ప్రతి ఒక్కరు కూడా తనకి బుద్ధి అనేది చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావడం అనేది అయితే జరుగుతుందండి. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. ఓం నమ శివాయ. నా ఈ రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వ్యూవర్స్.